ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము 16వ కీర్తన 7వ వచనము. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ప్రియులారా, మన దేవుడు మన విషయమై ఆలోచన చేయు దేవుడై ఉన్నాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన కృప అంత అధికముగా ఉన్నది. రాబోవు కాలమందు మనకు నిరీక్షణ కలుగునట్లుగా ఆయన మన ఎడల కలిగిన్న ఉద్దేశములు, తలంపులు, ఆలోచనలు అవి సమాధానకరమైనవి, మేలుకరమైనవి, క్షేమకరమైనవి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆలోచనకర్త అయిన దేవుడుగా ఆయన మనకు కనబడుచున్నారు. ఆయనే మనకు సృష్టికర్త, ఆయనే మనకు రక్షణకర్త, ఆయనే సమాధానకర్త, ఆయనే విశ్వమునకు విశ్వాసమునకు కర్త, ఆయనే శాసనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయనే ఆస్తికర్త, ఆయనే ఆదరణకర్త, ఆయనే సమస్తమునకు కర్త అయ్యున్నాడు, ఆయనే మనకు భర్త అయ్యున్నాడు. ప్రియులరా, మనమందరమును మంచి ఆలోచనలు కలిగి ఉన్న యేసయ్యను, మంచి ఆలోచనలను ఇచ్చుచున్న యేసయ్యను మనము మహిమపరచుదుముగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చుచున్న ఆలోచనల ప్రకారముగా మనము జీవించి తండ్రి అయిన దేవునికి ప్రియముగా జీవించుదుముగాక. అనేకులకు ఆశీర్వాద కారకులుగా మనము జీవించి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మా సృష్టికర్త అయిన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆలోచనకర్త, నీకు స్తోత్రములు. నీ ఆలోచనల చేత మమ్మలను నడిపించుచున్నందుకు స్తోత్రములు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని వాగ్దానము చేసిన దేవా, నీ ఆలోచన ప్రకారముగా మేము నడుచుకొని ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుకొని అనేకులకు ఆశీర్వాద కారకులుగా మేము బ్రతుకున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని, దుష్టుల ఆలోచన చొప్పున మేము నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను మేము కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించే వారముగా ధన్యకరమైన జీవితమును జీవించుటకును, మేము చేసే ప్రతి పనిలో సఫలత చూచుటకును నీ కృపను అనుగ్రహించుమని, గొప్ప విజయ పదములో మమ్మలను నడిపించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఈ వాక్యములను అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైము మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొనవలెనని ప్రేమతో మనవి చేయుచున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను తన ఆలోచన చొప్పున నడిపించి ఆశీర్వాదములతో నింపునుగాక. దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.